నాటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించినటువంటి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ప్రత్యేక అధ్యాయాన్ని 9వ తరగతి పాఠ్య పుస్తకాలలో చేర్చాలన్నటువంటి ఎన్సీఈఆర్టీ నిర్ణయానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అంటే సానుకూలంగా స్పందించినట్లయితే తెలుస్తుంది. గతంలో అంటే అప్పుడు ఉన్నటువంటి వెలువడ్డటువంటి చీకటి రోజులు, అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థపై ఉన్నటువంటి విధానాలు అన్నిటి కూడా రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా తెలియజెప్పేటువంటి ప్రయత్నంలోనే డెఫినెట్గా ఆ అధ్యాయాన్ని పాఠ్యపుస్తకాలలో చేర్చాలన్నటువంటి విధానాన్ని కంప్లీట్గా బీజేపీ ప్రభుత్వం అయితే యాక్సెప్ట్ చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో చాలా వరకు అంటే దీన్ని ఉన్నటువంటి విపక్షాలు చాలా వరకు ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ వాళ్ళందరూ కూడా దీన్ని కంప్లీట్గా సానుకూలంగా స్పందించినట్లయితే ఇక్కడ మేజర్గా విపక్షాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ విధానాన్ని కంప్లీట్గా విమర్శిస్తూనైతే ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంటే రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతికూలతను అండ్ దాని తర్వాత అన్నింటినీ కూడా విషదయాన్ని కూడా పూర్తిగా నింపినటువంటి ఉద్దేశంతో ఇలాంటిది కరెక్ట్ కాదు అన్నటువంటి ఉద్దేశంతో అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మరీ ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క విధానాన్ని అమలు చేసేటువంటి విధంగా వాళ్ళు చూస్తున్నారంటూ కూడా విపక్షాలు అయితే విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అంటే భవిష్యత్తులో అంటే దాదాపు ఇప్పుడున్నటువంటి 2026 జూన్ 25కు అంటే 1975లో విధించిన నాటి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి నేటికి సరిగ్గా 51 ఏళ్ళు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్కి మొత్తం కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులు, అప్పుడున్నటువంటి చీకటి రోజులు అన్నీ కూడా తెలియజెప్పేసేటువంటి ఉద్దేశంగానే అది కంప్లీట్గా పాఠ్య పుస్తకాలలో రేపు భవిష్యత్తులో విద్యార్థులు చదువుకోవాలి డెఫినెట్గా అనేసి అక్కడ వాళ్ళ విధానాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ విధానాన్ని కూడా చాలామంది వ్యతిరేకించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే కంప్లీట్గా అంటే వాళ్ళ స్వార్థాల కోసం రాజకీయ అయినటువంటి ప్రయోజనాల కోసం కంప్లీట్గా విద్యా వ్యవస్థనే మొత్తంగా కూడా అడ్డు పెట్టుకొని రాజకీయంగా విద్యా వ్యవస్థను మొత్తం కూడా వాడుకుంటున్నారన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. స్టిల్ ఇప్పటి వరకు కూడా అప్పుడున్నటువంటి పరిస్థితులలో చూసుకున్నట్లయితే మేజర్గా అంటే ఇందిరాగాంధీ సడన్గా విధించినటువంటి ఆ ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి అధ్యాయం ఏదైతే ఉందో ఇప్పుడు 9th క్లాస్ వరకే, మరి ఎందుకు ఓన్లీ మిగతా 9వ క్లాస్ నుంచి ఎందుకు దాని తర్వాత మేజర్గా బయటకంటే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మళ్ళీ లేకపోతే బయట దాని తర్వాత ఎక్కడైనా ఆ సబ్జెక్ట్ పెట్టవచ్చు కదా, కేవలం 9వ తరగతి నుంచి మాత్రమే ఎందుకు ఆ విధానాన్ని ప్రవేశపెడుతున్నారని కూడా చాలామంది రాజకీయ విశ్లేషకులు అయితే కమెంట్ చేస్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి దాని వెనుకున్నటువంటి పరమార్థాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని కూడా విశదీకరించి చెప్తూ అంటే 9వ తరగతికి వచ్చేసరికి అంటే విద్యార్థులు అప్పుడప్పుడే ఎదుగుతున్నటువంటి ఒక స్టేజ్ ఉంటుంది. సో ఆ టైంలో నేర్చుకునేటివన్నీ కూడా ఫ్యూచర్ మీద మేజర్గా ఎఫెక్ట్ పడేటువంటి ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. సో అప్పుడు నేర్చుకున్నవి మాత్రమే చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అవి రేపు భవిష్యత్తులో కూడా ఆ విధానాలు కావచ్చు, ఆ ఆలోచనలు కావచ్చు, ఆ మైండ్ సెట్ కావచ్చు, అవన్నీ కంప్లీట్గా వాళ్ళ మీద రుద్దింపజేయడం తప్పితే ఇందులో రాజకీయ ప్రయోజనం తప్పితే మిగతాటువంటి ప్రయోజనాలు ఏమి కూడా స్పష్టంగా కనిపించట్లేదని కూడా ఇటుపక్క విపక్షాలు అయితే చెప్తా ఉన్నాయి. సో బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఒక విధానాన్ని ప్రవేశపెట్టడం నిజంగానే ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం కంప్లీట్గా సానుకూలంగా స్పందించినప్పటికీ మాత్రం ఎన్సీఆర్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలామంది అయితే వ్యతిరేకించడం అయితే జరుగుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇలాంటి విధానాలపై ఇంకా అంటే కాంగ్రెస్ పార్టీకి మేజర్గా లాస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయని కూడా మరికొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అది ప్లస్ కాకుండా ఎక్కువగా మైనస్కి పోర్ట్రైట్ అయ్యేటువంటి విధంగానే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి ఒకట రాజకీయంగా ఈ విధానాన్ని వాడుకుంటుంది అని కూడా కంప్లీట్గా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో స్టిల్ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మేజర్గా ఉన్నటువంటి సిలబస్ గతంలో మనం చూసుకున్నట్లయితే ప్రీవియస్ సిలబస్ మాత్రమే ఇప్పుడు మొత్తంగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత ఇప్పుడు వచ్చేటువంటి ఈ విధానం ఏదైతే ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వచ్చేటువంటి ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి ఒక అధ్యాయాన్ని చేర్చడం వల్ల భవిష్యత్తులో విద్యార్థుల మైండ్ సెట్ని మొత్తం కూడా మార్చే విధంగా వీళ్ళ ఆలోచన ధోరణి, వీళ్ళ రాజకీయ బుద్ధి కూడా కంప్లీట్గా ఇక్కడ కనిపిస్తూ ఉందని కూడా చాలామంది అయితే చెప్తా ఉన్నారు. సో ఇది అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే మేజర్గా ఇది కాలేజ్ తర్వాత కావచ్చు, ఇంకేదైనా తర్వాత అలాంటి సబ్జెక్ట్స్ పెట్టవచ్చు, కానీ ఎందుకు స్కూల్ స్టేజ్లోనే పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది అన్న కామెంట్స్ కూడా చాలా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. దాదాపు సరిగ్గా అంటే జూన్ 25 నాటికి దాదాపు 1975లో జరిగినటువంటి ఈ పరిణామాన్ని ఇప్పటికీ అంటే సరిగ్గా 51 ఏళ్ల తర్వాత ఆ విధానాన్ని కంప్లీట్గా ఆ బుక్స్లలో అంటే పాఠ్య పుస్తకాలలో ప్రవేశపెడితేనే అప్పుడు జరిగినటువంటి పరిస్థితులు తెలుస్తాయని బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించినప్పటికీ చాలామంది విపక్షాలు మాత్రం డెఫినెట్గా ఇది కరెక్ట్ కాదన్నటువంటి ఉద్దేశంతో కూడా వాళ్ళైతే కమెంట్ చేస్తున్నారు. సో చూడాలి మరి దీని మీద నిజంగానే బీజేపీ ప్రభుత్వం సానుకూలించింది, కాకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం డెఫినెట్గా ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ విద్యా విధానాన్ని అంటే దానికి సంబంధించినటువంటి
పాఠ్యపుస్తకాలలో ఆ అధ్యాయాన్ని ప్రత్యేకంగా ఫోర్స్ తోటి పెడుతుందని కూడా చాలా మంది అయితే విమర్శిస్తూ ఉన్నారు. సో చూడాలి దీని మీద సంబంధించినటువంటి ఆ ఎన్సీఆర్టీ ఏ నిర్ణయం తీసుకుంటుంది, దాని తర్వాత ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ఇవన్నీ తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే.